మళ్ళీ అభయ చెయ్యి పట్టుకొని బరబరా బయటకు లాక్కెళ్తూ క్యాబిన్లోంచి బయటకు వచ్చి డ్రైవర్కి కాల్ చేసి మేడం వస్తున్నారు, సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు అని సింగిల్ సెంటెన్స్లో తాను చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసిన అగస్త్య లక్కీ క్యాబిన్ ముందు నుండే లిఫ్ట్ వైపు వెళ్తుంటే ఆల్రెడీ లక్కీ చెప్పింది అంతా అబద్ధమని తెలుసుకున్న రాఘవ అంకుల్ ఆల్రెడీ ఫోన్ చేసి సీకాకాయ కుంకుడుకాయ వేసి గట్టిగా మాడు పగిలేలా తలంటుతున్నారు లక్కీకి. పాపం లక్కీ నెత్తి బొప్పి కట్టిన చెవుల్లోంచి రక్తాలు వస్తున్నా తప్పించుకోలేక దీనావస్థలో ఉన్నాడు. సరిగ్గా అభయ లక్కీ క్యాబిన్ దాటేటప్పుడు లక్కీ తలను పేపర్ వెయిట్తో బాదుకోవడం కనబడి మనసులో నువ్వెందుకులే అన్నయ్య బాదుకోవడం, 2 నిమిషాల్లో మీ కరెన్సీ బావ ఎలాగో అదే చేస్తాడులే అనుకుంటూ జాలిపడి ఒక్క క్షణం అడుగులు ఆపి చివరిసారిగా అన్నయ్యని ఓసారి చూద్దాం, లేదంటే రేపు అన్నయ్య మొహం ఎలా ఉంటుందో, అసలు ఉంటాడో లేదో అనుకుని చూసింది అభయ. సడన్గా అప్పుడే తలెత్తి చూసిన లక్కీకి గ్లాస్ డోర్ నుండి బయట అగస్త్య అభయ కనబడి ఎక్కడో ఉన్న ఆయనకు నిజం తెలిస్తేనే ఇలా ఉంది అంటే ఇక్కడే ఉన్న వీడికి తెలిస్తే నేనేమైపోయేవాణ్ణో. ఎంతైనా నా చెల్లి గ్రేట్, ఆ కరెన్సీ రాక్షసు నుండి నన్ను కాపాడింది మనసులో అనుకొని హిహిహి వెళ్తున్నావా అభయ బాయ్ అన్నట్టు లిప్ మూమెంట్తో పల్లికిలించాడు లక్కీ. సారీ అన్నయ్య అని ఇటు నుండి లిప్ మూమెంట్ ఇచ్చింది అభయ. ఇదంతా 30 సెకండ్స్లో అయిపోతే నిమిషం పూర్తయ్యేలోపే లిఫ్ట్లో ఉంది అభయ. షర్ట్ హ్యాండ్స్ పైకి పోల్ చేస్తూ ఇక పో అన్నాడు అగస్త్య లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతూ ఉండగా. కిందకు వెళ్తున్న అభయ పైన ఉన్న దేవుడికి అర్జీలు పెట్టుకుంది ఆదుర్దాగా ఉన్న అన్న ఆరోగ్యం కోసం. అభయను పంపించి లక్కీ క్యాబిన్లోకి బుల్లెట్ ట్రైన్లా దూసుకు వచ్చిన అగస్త్యకి జస్ట్ అప్పుడే 5 సెకండ్స్ ముందు రాఘవ గారి కాల్ కట్ చేసి తండ్రితో తిట్టించుకున్న తిట్లకి బుర్రగోక్కుంటూ వెనక్కి జారగిలా పడ్డాడు లక్కీ తన చైర్లో. రిలాక్స్గా వెనక్కి ఒరిగిన వాడు ఇంకా రిలాక్స్గా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంటే ఏంటిది, నేను చైర్లో రిలాక్స్ అయితే గాల్లో ఫ్లై అయినట్టు అనిపిస్తుంది అనుకుని కళ్ళు తెరిచి చూసి నో అని కెవ్వున కేకేశాడు లక్కీ. చైర్లో కూర్చున్న లక్కీని అలాగే చైర్తో సహా పైకి లేపిన అగస్త్య బాల్కనీలోకి వచ్చేశాడు. అప్పటికే సడన్గా కళ్ళు తెరిచి చూసిన లక్కీకి తనను బాల్కనీలో నుండి కిందకు పాడేయడానికి అగస్త్య చేస్తున్న ప్రయత్నాలు చూసి భయంతో నో అని కెవ్వున కేకేశాడు లక్కీ. బావా నన్ను చంపేస్తావా అని భయంగా అడుగుతున్న లక్కీతో నేను మరి ఇక్కడ చేస్తున్న పని అదే కదరా, అటు దాన్ని చంపి ఇటు నిన్ను చంపి మీ రక్తాన్ని తాగుతూ ఉంటాను కదరా అన్నాడు అగస్త్య. అగస్త్య మాటలు ఎక్కడో తేడా కొడుతుంటే బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు చంపడం ఏంటి, అయినా నువ్వు చాలా మంచోడి బావా అన్నాడు లక్కీ. ఎక్కడ కింద పడతానో అని అగస్త్య చేతిని గట్టిగా పట్టుకుంటూనే. చా మంచివా అన్నా, ఇది ఎప్పటి నుంచిరా, ఇందాక నీ చెల్లిని చంపడానికి ట్రై చేసిన కరెన్సీ రాక్షసుని కదా నేను, మళ్ళీ మంచోన్ని ఎప్పుడయ్యాను వెటకారంగా అడిగాడు అగస్త్య. ఈసారి డౌట్ కాదు కన్ఫర్మ్ అయిపోయింది లక్కీకి ఆ వీడియో అగస్త్య చూసేశాడని. అంటే నీకు తెలిసిపోయిందా బావా అని ఏడుపు మొహం పెట్టాడు లక్కీ. తెలిసిపోయిందా ఏంట్రా, అంటే తెలియకుండా ఇంకా ఏం చేద్దామని, అసలు నిన్ను ఇలా కాదురా ఎలాగో చంపడం అలవాటైన వాడికి దాన్ని చంపితే ఏంటి నిన్ను చంపితే ఏంటి, ఇక్కడ నుంచి కిందకు విసిరేస్తాను అంటూ లక్కీకి బాల్కనీ రైలింగ్ పెట్టి నిలబెట్టి మెడని పట్టి పూర్తిగా కిందికి వంచాడు. పాపం లక్కీ పాదాలు ఫ్లోర్కి కనెక్షన్ కట్ అవుతుంటే అతి కష్టంగా మునివేళ్లతో ఫ్లోర్కి ఉన్న అనుబంధాన్ని తెగనీయకుండా గట్టిగా అదిమి పట్టాడు. ఇంకా కిందకి వంచితే ఖచ్చితంగా కింద పడిపోతాడేమో భయంతో గట్టిగా రైలింగ్ని పట్టుకొని సారీ బావా, ఇంకెప్పుడు జీవితంలో లిప్ రీడింగ్ లాంటి సాహసాలు చేయను, నన్ను వదిలే బావా, అసలే ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు అన్నాడు లక్కీ ఏడుపు గొంతుతో. అంటే ఏంట్రా పెళ్ళైతే రెడీనా చచ్చిపోవడానికి అని అడిగాడు అగస్త్య. అది కాదు బావా అని లక్కీ ఏదో చెప్తుంటే చెప్పు, ఇంకోసారి మా నాన్నకి ఫోన్ చేస్తావా, లిప్ రీడింగ్ అంటూ అడ్డమైన వీడియోలు తీసి పంపిస్తావా అని అడిగాడు అగస్త్య. ఆహా అస్సలా బావా నీకు దండం పెడతాను, ఇంకోసారి లిప్ రీడింగ్ కాదు కదా అసలు మామకు ఫోన్ కూడా చేయను, నన్ను కాస్త పైకెత్తు బావా కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు లక్కీ.
ఓకే. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన వీడియోస్ తీస్తూ పిచ్చి పిచ్చి లిప్ రీడింగ్స్ అంటూ చేశావనుకో, నువ్వు దండం పెట్టడం కాదురా, నేను నీకు పిండం పెడతాను అంటూ బుర్ర మీద ఫట్మని కొట్టాడు కుడి చేత్తో అగస్త్య. బావా, ఇప్పుడు నువ్వు బుర్ర పొప్పి కట్టేలా కొట్టినా కూడా కనీసం చెయ్యెత్తి పాముకోలేకపోతున్నాను అన్నాడు లక్కీ దీనంగా. అంత భయం ఉన్నవాడివి అయితే అలా నీ సొంత ప్రయోగాలు చేసి లిప్ రీడింగ్లు ఇవ్వవురా ఎదవా అని అన్నాడు అగస్త్య. ఇదేదో బుద్ధి గడ్డి తిని అప్పుడు అలా చేశాను, ప్రామిస్ బావా, ఇంకెప్పుడు చెయ్యను, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి బావా. చెయ్యాలంటే నువ్వు ఉండాలి కదరా అంటూ ఇంకా తలని కిందికి వంచాడు అగస్త్య. ఇక పడిపోయానేమో అనుకొని నో బావా అంటూ గట్టిగా అరిచాడు లక్కీ. ఎంత గట్టిగా అరిచాడు అంటే కింద అభయ అప్పుడే కారు ఎక్కుతూ ఉంటే లక్కీ అరుపు వినబడి చుట్టూ చూసేంత గట్టిగా. అటు ఇటు చూసిన అభయకి ఎక్కడో 20 అంతస్తుల పైన తన అన్నయ్య గాల్లో వేలాడుతున్నట్టు కనిపించి కళ్ళు రెండు పెద్దవి చేసి నోటి మీద అరచెయ్యి అడ్డం పెట్టుకొని అన్నయ్య అంది భయంగా. సడన్గా ఎక్కడో పాతాళంలో ఉండి వినిపిస్తున్నట్టుగా వినిపించిన అభయ గొంతు విని కళ్ళు తెరిచిన లక్కీకి అభయ హస్తం అందించేట్టుగా కనిపించిన అభయాన్ని చూడగానే చెల్లి అంటూ అరిచాడు లక్కీ. చెల్లి, బావ నన్ను చంపేస్తున్నాడు, దయచేసి కాపాడవా దీనంగా అన్నాడు లక్కీ. లక్కీ మాటలు వినబడని అభయ కేవలం అతని సైగలు మాత్రమే చూసి అన్నయ్య దూకొద్దు అని చెప్తుంది కింది నుండి. పక్కనే ఉన్న అగస్త్య కింది నుండి అభయ సైగలు చూసి ఏంటి, మీ అన్నని నీ దగ్గరికి పంపించనా అని అడుగుతున్నాడు. అన్నయ్య వద్దు వద్దు అని చేతులు ఊపుతుంటే మీ చెల్లి నిన్ను పంపించమంటుందిరా, పోతావా అని అడిగాడు అగస్త్య. బావా, నీ కాళ్ళు పట్టుకుంటా, అంత పని చెయ్యకు అన్నాడు లక్కీ. అయితే పట్టుకోరా యాటిట్యూడ్గా అన్నాడు అగస్త్య. ఆ ఓకే అంటూ కాస్త రిలాక్స్ అయిన లక్కీ అయితే నన్ను వదులు బావా, ఇప్పుడే పట్టుకుంటా అన్నాడు లక్కీ. ఆహా, నేను వదులుతా అనలేదురా, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే వదులుతా అన్నా తీరిగ్గా చెప్పాడు అగస్త్య. అంతే, ఇక దెబ్బకి ఏడుపు మొహం వేసిన లక్కీ బావా ఇది అన్యాయం అన్నాడు ఉక్రోషంగా. ఏదిరా అన్యాయం, పోనీ న్యాయం ఏదో నువ్వే చెప్పు అన్నాడు అగస్త్య. నువ్విలా పట్టుకుంటే నేనెలా నీ కాళ్ళు మొక్కేది ఆ అని అడిగాడు లక్కీ. అది నాకనవసరం రా, నువ్వు కాళ్ళు పట్టుకుంటేనే నేను వదులుతా చెప్పాడు అగస్త్య. కింద నుండి అభయ అన్నయ్య దూకొద్దు అని ఒక్కటే అరుపులు. ఏంటే భయం, మీ అన్నయ్యను పంపించమంటున్నావా అని అడిగాడు అగస్త్య. ఫో, ఈ మధ్యలో ఈ చెల్లి గోల ఒకటి అనుకుంటూ నువ్వుండమ్మా, ఓ తుత్తు అని వచ్చేస్తావు అని ఏడుస్తూ బావా ప్లీజ్ అన్నాడు లక్కీ. ఏంట్రా ప్లీజ్ అన్నాడు అగస్త్య. ఈసారికి వదిలే బావా, ఇంకోసారి నీ జోలికి రాను అంటున్నాను కదా అని చెప్పాడు లక్కీ. నా జోలికి రాకపోవడం కాదు, నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఉంటుంది కదా నీకు అన్నాడు అగస్త్య. పనిష్మెంటా అని మనసులోనే అనుకుంటూ మా కరెన్సీ బావ ఇచ్చే పనిష్మెంట్ అంటే ఏముంటుంది, మహా అంటే ఈరోజు రేపు లేదంటే ఈ వీక్ అంతా ఎక్స్ట్రా ఓటీలు చేయమంటాడు, అంతేగా చావడం కన్నా ఇలా ఓ వారం ఎక్స్ట్రాస్ చేస్తే మనీ కూడా వస్తుంది అనుకొని ఓకే బావా, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే అన్నాడు లక్కీ ధీమాగా. నా గురించి అనవసరంగా బ్లేమ్ చేసినందుకు నీకు ఈ మంత్ శాలరీ కట్ అండ్ ఇప్పటి వరకు నీ సోదితో నా టైం వేస్ట్ చేసినందుకు గాను ఈ 1 మంత్ వరకు నువ్వు ఇంటికి వెళ్లకుండా ఆఫీస్లోనే ఉండాలి, ఎక్స్ట్రా ఓటీ చేయాలి డైలీ అన్నాడు అగస్త్య. బావా 1 మంతా కళ్ళు తేలేశాడు లక్కీ. ఏ నెక్స్ట్ మంత్ కూడా చేస్తావా అడిగాడు అగస్త్య. నీకు అలా అర్థమయ్యిందా బావా అని బిక్కమొహం వేశాడు లక్కీ. నాకు ఎలా అర్థమయ్యిందో తర్వాత చెప్తా గాని ఇంతకీ డీల్ ఓకేనా అని అడిగాడు అగస్త్య. ఓకే కాదంటే వేరే ఆప్షన్ ఏదో ఇస్తున్నట్టు ఓకేనా అని మనసులో తిట్టుకుంటూ ఓకే అన్నాడు లక్కీ. అమ్మయ్య, ఈ మంత్ నాన్న ఆపరేషన్ పెళ్ళి అని ఇండియా వెళ్ళిన కోచుల్లో అట్లీస్ట్ వీడి శాలరీ అయినా కలిసి వచ్చింది అనుకుంటూ లక్కీని కిందికి దించేశాడు అగస్త్య. కిందకి చూసి అభయ ఇంకా అక్కడే నిలబడ్డం చూసి తనతో కాళ్ళు కలిపాడు.
పైకే చూస్తున్న భయం పాప కాల్ రావడంతో అగస్త్య నేమ్ చూసి బాబోయ్ అగస్త్య గారు ఎందుకు కాల్ చేస్తున్నారు అని భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అగస్త్య గారు అని అక్కడే స్ట్రక్ అయిపోతున్న తన మాటకి ఇక పూర్తి కాదని ఫిక్స్ అయిన అగస్త్య ఏ భయం ఇంటికి వెళ్లకుండా కార్ దగ్గర ఏం చేస్తున్నావే ముందు పోయి ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ నేను వచ్చే వరకు తీరిగ్గా అగస్త్య గారు అనే డైలాగ్ మాత్రం ప్రాక్టీస్ చేసి నేను వచ్చాక అప్పచెప్పు ముందు కార్లో కూర్చో అని చెప్పి ఇక కాల్ కూడా కట్ చేశాడు అగస్త్య చెప్పింది మాత్రమే విన్న అభయకి పాపం మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదుగా వచ్చినా ఇది మాట్లాడదనుకోండి అది వేరే విషయం. లక్కీకి పనిష్మెంట్ అభయకి వార్నింగ్ ఇచ్చిన అగస్త్య స్టైల్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అగస్త్య వెళ్ళిపోయాక వా అని గుక్క పెట్టి ఏడ్చాడు లక్కీ బిడ్డ. పతి పరమాత్మ వార్నింగ్కి కామ్గా కారెక్కిన సతీ అభయ గారు ఇంటికి వెళ్ళే వరకు తల పైకే ఎత్తలేదు. మళ్ళీ ఈవినింగ్ వరకు ఎక్స్ట్రా వర్క్తో లక్కీని రోస్ట్ చేసిన అగస్త్య స్టాఫ్ అందరూ వెళ్ళిపోతుంటే లక్కీకి కాల్ చేసి తన క్యాబిన్కి పిలిచాడు. అంత మాత్రానికే మనోడు మనసులో హహ బావా నన్ను కూడా వెళ్ళమని చెప్పడానికి పిలిచాడేమో, ఎంతైనా బావ మంచోడే, నా మీద తెగ లవ్ బావకి అని నవ్వుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అగస్త్య క్యాబిన్కి. ఎలాగో ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాయి అన్న ధీమాతో పర్మిషన్ తీసుకోకుండా హాయ్ బావోయ్ ఏంటి పిలిచావు, నన్ను చూడాలనిపించిందా, యూ చిలిపి అంటూ అగస్త్య దగ్గరగా వెళ్ళాడు లక్కీ. అంతే లక్కీకి తనకు 3 అడుగుల దూరంలో ఉన్నప్పుడే ఓ షాప్ లుక్కిన అగస్త్య ఆగక్కడే అన్నట్టు చూశాడు అతన్ని. ఆ చూపుకే స్టిఫ్ పొజిషన్లోకి వచ్చిన లక్కీ అయిపోయింది ఆఫీస్ టైమే అని, తన టైం ఇంకా పూర్తవ్వలేదు అని అర్థమయ్యి ఏంటి సార్ పిలిచారు అని అడిగాడు వినమ్రతగా. ఒక ఫైల్ ఇంకా ఓ పెన్ డ్రైవ్ లక్కీ ముందు టేబుల్ మీద పెట్టి ఇది ఈరోజు ఓటీ డ్యూటీలో నువ్వు చేయాల్సిన వర్క్ అని సీరియస్గా చెప్పాడు అగస్త్య. అది చూసిన లక్కీ కళ్ళు పెద్దవి చేసి తప్పదా అన్నట్టు చూశాడు దీనంగా. అగస్త్య తప్పదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ జస్ట్ గో ఫ్రమ్ మై క్యాబిన్ అన్నాడు సీరియస్గా తన వర్క్ చూసుకుంటూనే. అగస్త్యను కచ్చగా చూస్తూ లక్కీ మనసులో అసలు ఈ బావకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండే లక్షణాలు ఒకటి లేవేంటి, ఎంతసేపు ఆ సిస్టమ్ని చూస్తూ కూర్చుంటాడే గాని అయ్యో నా భార్య ఒంటరిగా ఉందే అన్న ఆలోచన కించిత్ కూడా తన మనసులోకి రాకుండా ఎలా ఉంటుంది బావకి అనుకుంటూ బావా నిన్నోటి అడగనా అన్నాడు మెల్లిగా. వర్క్ సంబంధించిన డౌట్ ఏమో అనుకున్న అగస్త్య ఏంటి అన్నాడు సీరియస్గా. అంటే బావా యాక్చువల్గా అడగడం కాదు, నీకు ఓ విషయం గుర్తు చేయాలి అనుకుంటున్నా అని ఏదో జీనియస్ లాగా చెప్పాడు లక్కీ. నాకు గుర్తు చేయాల్సిన విషయమా ఏంటి అని కనుక్కొని కనుబొమ్మలు దగ్గరగా ముడిచి అడిగాడు అగస్త్య. బావా నువ్వు విషయం మర్చిపోతున్నట్టున్నావు బావా అన్నాడు లక్కీ. ఏంట్రా అన్నాడు అగస్త్య. అంటే నీకు పెళ్ళైంది బావా అని చెప్పాడు లక్కీ. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.